అంతరంగ పరిశుద్ధిని, ఆధ్యాత్మిక సమృద్ధిని ప్రసాదించే తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పరమశివుడి లీలా విశేషాలను తలచుకుంటే మనసు పరవశిస్తుంది. హృదయం భక్తిభావ కుసుమమై పరిమళిస్తుంది. ఆ స్వామి కొలువైన ప్రతి క్షేత్రం పాపాలను దహించివేస్తుంది. మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తుంది. భక్తవత్సలుడైన ఆ బోళాశంకరుడు ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా జొన్నవాడ కనిపిస్తుంది. పెన్నా నదీ తీరంలో విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రమే ఈనాటి మన తీర్థయాత్ర. పెన్నా నది స్పర్శిస్తూ దర్శిస్తూ వెళ్లే శైవ క్షేత్రాలలో ఒకటిగా జొన్నవాడ కనిపిస్తుంది. ఈ క్షేత్రం పూర్వనామం జన్నవాడ. పూర్వం కశ్యప మహాముని లోక కళ్యాణాన్ని ఆశించి ఇక్కడ ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. యజ్ఞవాటికను నిర్మించిన ప్రదేశం ఇది. జన్నము అంటే యజ్ఞము అని అర్థం, వాటిక అంటే వాడ అని అర్థం. అందువలనే ఈ ప్రదేశానికి జన్నవాడ అనే పేరు వచ్చింది. కాలక్రమంలో జొన్నవాడగా మార్పు చెందిన ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పరిధిలో వెలుగొందుతోంది. నదీ తీరాల్లోని క్షేత్రాలు మరింత విశేషమైనవిగా, విశిష్టమైనవిగా, మహిమాన్వితమైనవిగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలా ఈ క్షేత్రాన్ని ఆత్మీయంగా తడుముతూ పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. పెన్నా నది స్వామివారి వాకిట నిలిచిందా అనే భావన కలుగుతుంది. నదిపై నుంచి వీచే చల్లని గాలి మనసు సరస్సులోని భక్తిభావ తరంగాలను అనుభూతి తీరాలకు చేరుస్తుంది. స్వామివారి రాజగోపురాన్ని అల్లుకుపోయి భక్తుల సమాచారాన్ని అందించి వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. జొన్నవాడ క్షేత్రాన్ని చూడగానే నిన్నటిదో మొన్నటిదో కొన్ని ఏళ్ల కిందటిదో అనుకుంటే పొరపాటే. చారిత్రకంగా చూస్తే ఇది కొన్ని వందల సంవత్సరాలను తనలో కలుపుకొని కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే కలియుగానికి ముందు నుంచి ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. స్కాంద పురాణంలోనూ ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రస్తావన ఉందంటే ఇది ఎంతటి సుదీర్ఘమైన కాలాన్ని పెనవేసుకుందనేది అర్థమవుతుంది. కశ్యప మహామునితో ఈ క్షేత్రానికి ఉన్న అనుబంధం స్పష్టమవుతోంది. నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. భక్తులు దీనిని కామాక్షి సమేత మల్లికార్జునుడి అన్నప్రసాదంగానే భావిస్తూ ఉంటారు. సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం
కశ్యప మహాముని పాదస్పర్శతో పునీతమైన ఈ పుణ్యస్థలిలోనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇది ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్టుగా అనిపిస్తుంది. 4 అంతస్తులు కలిగిన రాజగోపురం ఈ క్షేత్ర వైభవాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సింహద్వారం పైభాగాన గల శివపార్వతుల కళ్యాణ ఘట్టం కంటితెరలపై మరిచిపోలేని మనోహరమైన ముద్ర వేస్తుంది. పరమశివుడి లీలా విశేషాలకు వేదికగా నిలిచిన ఆలయాన్ని చూస్తూ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అనిర్వచనీయమైన అనుభూతి అంతరాంతరాలలో ప్రవహిస్తుంది. స్వామివారి, అమ్మవారి ఆలయాలు, ప్రధానమైన మంటపాలు, విమాన గోపురాలు, వాటిపైన దేవీదేవతల శిల్పాలు, ఉపాలయాలు, సువిశాలమైన ప్రదక్షిణ మార్గం, శివనామస్మరణ చేస్తూ సాగే భక్తజన సందోహం కనిపిస్తాయి. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో. పూర్వం లోక కళ్యాణం కోసం మహాయజ్ఞాన్ని నిర్వహించాలని సంకల్పించుకున్న కశ్యప మహాముని అందుకు తగిన ప్రదేశం కోసం అన్వేషించాడు. రజతగిరి, వేదగిరి, తల్పగిరి త్రికోణ ఆకృతి గల రేఖలపై ఉండటం గమనించి 3 కొండలపై 3 అగ్నులను సృష్టించాడు. వీటినే త్రేతాగ్ని అంటారు. పెన్నా నదికి సమీపంలో రజతగిరిపై గార్హ్యపత్య అగ్నిని సృష్టించి యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞవాటిక నుంచే పరమేశ్వరుడు స్వయంభూగా లింగ రూపంలో ఆవిర్భవించాడనేది స్థల పురాణం చెబుతోంది. కశ్యప మహాముని అభ్యర్థన మేరకే స్వామి ఇక్కడ ఆవిర్భవించాడు. అప్పటి నుండి మల్లికార్జునుడు అనే పేరుతో స్వామి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. పెన్నా నదిలో స్నానమాచరించిన భక్తులు స్వామివారికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరిస్తూ వెళ్లి దర్శనం చేసుకుంటారు. ముఖమంటపంలో కొలువైన నందీశ్వరుణ్ణి ఆప్యాయంగా నిమురుతూ వెళ్లి ఆదిదేవుడి సన్నిధిలో మనసుని సమర్పించుకుంటారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. సమస్త లోకాలను ఏలేవాడు శివుడు, సమస్త పాపాలను హరించేవాడు శంకరుడు, సమస్త దోషాలను దహించేవాడు ఆ నీలకంఠుడు. అలాంటి ఆ స్వామిని అంకిత భావంతో వేడుకుంటే వెన్నలా కరిగిపోతాడు. ఆప్యాయంగా ఆరాధిస్తే తన అనుగ్రహ వర్షాన్ని పున్నమి వెన్నెల్లా కురిపిస్తాడు. అలాంటి స్వామివారికి ఇక్కడ అనునిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు, హారతులు జరుపుతూ ఉంటారు. సమస్త లోకాలకి సమస్త మంగళాలను ప్రసాదించే మల్లికార్జునుడి ఆలయాన్ని ఉదయం 4:30 తెరుస్తారు. సుప్రభాత సేవతో స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహిస్తారు. పెన్నా నది కూడా ఈ సుప్రభాతంతో తన స్వరాన్ని కలిపినట్టుగా అనిపిస్తుంది. అలంకరణ పూర్తయిన తరువాత బెల్లంతో కూడిన శుద్ధాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఏకహారతి, నక్షత్రహారతి, నాగహారతి, కుంభహారతి ఇస్తారు. 7 గంటల నుండి దైవ దర్శనం కోసం భక్తులను వదులుతారు.
स्वर्णधारिणि सौम्यरूपिणि सौख्यदायिनि पाहि मां भक्तरञ्जनि दुःखभञ्जनि कष्टनाशनि पाहि माम् ఈ స్థల పురాణంలో ఇంకొక విశేషమైనటువంటి ఒకటి ఉంది. పూర్వం దూర్వాస మహాముని ఇక్కడికి వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని చూసినప్పుడు దర్శనం వారికి దొరకదు. స్వామి అమ్మవారు ఏకాంతంగా ఉండడం వల్ల దర్శనం దొరకదు. దానికే ఆయన కోపించి మీకు 500 సంవత్సరాలు పూజ లేకుండా పోవుగాక అని చెప్పించినట్టుగా కూడా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. తర్వాత పెన్నా నది పొంగి ఇదంతా ఇసుక మేట వేసేసింది. ఈ ఇసుక మేట మీద చెట్లు మొలుచుంటే పక్కన రెడ్డి రాజుల యొక్క అప్పుడు సంస్థానాధీశ్వరులు ఉండేవాళ్ళు. పక్క ఊరిలో వాళ్ళు సంస్థానాధీశుల యొక్క రెడ్డి రాజుల యొక్క ఆవులు వచ్చి ఇక్కడ మేత మేసి ఆవులు మాత్రం పాలు ధారగా వదిలేస్తుండేది. ఈ పాలు వెళ్ళి శివలింగం మీద లోపల ఉండేటువంటి శివలింగం మీద పడుతుండేది. ఈ పాలు ఇవ్వడం లేదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ తువి తీస్తారు. తువి తీసినప్పుడు గడ్డపార తగిలి ఇక్కడ కూడా స్వామికి కూడా ఇప్పటికీ మత్స ఉంది లోపల. గడ్డపార తగిలి టంగ్ శబ్దం రాగానే దాన్ని ఎంత ఏదేమో ఉంది అనే ఉద్దేశంతో దీన్ని తవ్వి ఈ యొక్క దేవస్థానాన్ని బయటికి తీసి మళ్ళీ పునరుద్ధరణ చేస్తారు. పునరుద్ధరణ చేసి మళ్ళీ అప్పుడు రెడ్డి రాజులు ఆ రాజులైనటువంటి సింహపురం నేలినటువంటి మనుమసిద్ధి మహారాజు ఈ యొక్క దేవస్థానాన్ని వెడల్పు చేసి పెద్దది చేసి కట్టారు. కట్టిన తర్వాత ఈ రెడ్డి రాజుల యొక్క వాళ్ళ యొక్క సంస్థానంలో నుంచి ప్రతిరోజు ఆవు పాలు వచ్చి స్వామికి అమ్మవారికి ఇప్పటికీ కూడా పూజకు అందిస్తూ ఉంటారు. అదేవిధంగా మన దేవస్థానం వారు కూడా గోశాల నిర్మాణం చేస్తున్నారు. ఈ గోశాలలో ఇప్పటికీ ఒక 40-50 ఆవులు కూడా చేరున్నాయి. వాటి యొక్క పాలతోటి అమ్మవారికి రోజు అభిషేకం జరుగుతూ ఉంటుంది. విశేషమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ కామాక్షి అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు సమస్త సన్మంగళాని సంతు సత్యా ఏష ఆశిష సంతు. ఓం శాంతి శాంతి శాంతి. వివిధ రకాల పుష్పమాలికలతో అలంకరించబడిన మల్లికార్జునుడు భక్తుల మనసులు దోచుకునేలా దర్శనమిస్తాడు. భక్తులు ఆ స్వామిని మనసులోనే తలుచుకుని తమ కష్టాలను చెప్పుకుంటారు, కన్నీళ్లు తుడుచుకుంటారు. ఆర్తితో పిలిస్తే చాలు అమ్మలా పరిగెత్తుకొచ్చే ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులు కానివారంటూ ఎవరుంటారు? స్వామివారి దర్శన భాగ్యం కోసం భక్తులే ఆరాటపడుతుంటే ఇక ఆయనను చూడటానికి అమ్మవారు ఎంత ఆతృత పడాలి? అందుకోసమేనేమో కామాక్షి తాయి తన కళ్ళను మరింత విశాలం చేసుకుందేమో అని అనిపించక మానదు. ఇక్కడ స్వామివారు మల్లికార్జునుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటే ఆ పక్కనే అమ్మవారు కామాక్షి తాయిగా భక్తులకు తన ఆశీస్సులను అందిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది. అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవనిపిస్తుంది. ఆ తల్లి దర్శనం చేత లభించిన అనుభూతిని నిల్వ చేసుకోవడానికి ఒక మనసు సరిపోదేమో అనిపిస్తుంది. కామాక్షి తాయి అమ్మవారు ఇక్కడికి తనంతట తానుగా రావటం విశేషం. స్వామివారు ఈ ప్రదేశంలో కొలువయ్యాడని తెలుసుకున్న అమ్మవారు తాను కూడా కైలాసం నుంచి వచ్చిందని చెబుతారు. ఇక్కడ పెన్నా నదిలో జాలర్లు విసిరిన వల ద్వారా అమ్మవారి మూర్తి తీరానికి చేరింది. అప్పటి నుంచి జాలరులే అమ్మవారిని పూజించటం మొదలుపెట్టారట. ఒకసారి ఆది శంకరాచార్యుల వారు ఇటుగా వెళుతూ ఈ క్షేత్రానికి వచ్చారు. అమ్మవారు స్వయంగా ఇక్కడికి వచ్చిన విషయాన్ని గ్రహించి ఆ మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించారని స్థల పురాణం వలన తెలుస్తోంది. కామాక్షి తాయి అంటే కామాక్షి తల్లి అనే అర్థం. పంచకామాక్షి క్షేత్రాలలో ఇది ఒకటిగా అలరారుతోంది. ఆ జాబితాలో మనకి కంచి కామాక్షి, మాంగాడు కామాక్షి, గౌహతిలోని కామాక్షి, తంజావూరు బంగారు కామాక్షితో పాటు జొన్నవాడ కామాక్షి తాయిని కలుపుకొని చెబుతారు.
స్వప్న దర్శనంతో ఇక్కడి అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటారనేది భక్తులు అనుభవంతో చెప్పే మాట. ఇక్కడ కొలువైన మల్లికార్జున స్వామిని దర్శించుకోవటానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. పెన్నా నదిలో స్నానం ఆచరించి స్వామిని సేవించడం వలన అనేక పాపాల నుంచి శాపాల నుంచి విముక్తి కలుగుతుందని అంటారు. అశ్వత్థామ ఇక్కడ పెన్నా నదిలో స్నానం ఆచరిస్తూ మల్లికార్జున్ని పూజిస్తూ కొంతకాలం పాటు ఇక్కడే ఉండటంతో ఆయనకి కుష్ఠవ్యాధి నుంచి విముక్తి కలిగిందనే కథనం ఇక్కడ వినిపిస్తూ ఈ క్షేత్ర మహత్యాన్ని చాటుతూ ఉంటుంది. మహాశివుడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో వైశాఖ మాసంలో తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ రోజులలో స్వామివారికి నిర్వహించే వాహన సేవలలో పెన్నా నదిలో నిర్వహించే తెప్పోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. మనసు దోచిన మల్లికార్జునుడితో కామాక్షీతాయి కళ్యాణోత్సవం అమావాస్య రోజున కనుల పండుగగా జరుగుతుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं. మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ సమయంలో ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ రోజంతా భక్తులతో ఈ క్షేత్రం కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఆ రోజున గ్రామోత్సవంలో భాగంగా జరిగే వెండినంది సేవను చూసి తీరవలసిందే. ఇక దసరా నవరాత్రులను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ 10 రోజుల పాటు కామాక్షీతాయి అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది. అమ్మవారి పూజలో పాల్గొనడం వలన వివాహ యోగం, సంతాన సిద్ధి, సౌభాగ్య సిద్ధి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. స్వర్ణధారిణి సౌమ్యరూపిణి సౌఖ్యదాయిని పాహి మాం భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం. అడుగడుగున అణువణువున ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతున్న ఈ క్షేత్రం ఎంతోమంది రాజులు ఏలుబడిలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. చోళులు, పల్లవులు, రెడ్డి రాజులు ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. అప్పటి సింహపురి పాలకుడైన విక్రమసింహుడు నిర్మించినదే ఇప్పుడు కనిపిస్తున్న ఆలయం. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో విలసిల్లుతున్న ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. మల్లికార్జునుడు కామాక్షీతాయి కొలువైన ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అందువలన ఇక్కడ మన ప్రతి కదలికపై ఆయన పరిశీలన, పర్యవేక్షణ ఉంటాయి. కాశీ క్షేత్రానికి వెళ్లి వచ్చిన భక్తులు ఇక్కడి కాలభైరవుడికి వడమాలను సమర్పిస్తూ ఉంటారు. జొన్నవాడలో అడుగుపెడితే ఇది అనేక ఉపాలయాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా, మహిమల సమాహారంగా అనిపిస్తుంది.
లక్ష్మీ గణపతి, ఉచ్చిష్ట గణపతి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, చండీశ్వరుడు, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి, సూర్య భగవానుడు, విష్ణుమూర్తి ఇలా అనేక మంది దేవీ దేవతలు ఇక్కడ కొలువై కనిపిస్తారు. స్వర్ణధారిణి సౌమ్యరూపిణి సౌఖ్యదాయిని పాహి మాం భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం. ఇక్కడ నైరుతి భాగంలో ఉచ్చిష్ట గణపతి కొలువై ఉండడం ఒక విశేషంగా చెబుతారు. కోరిన కోరికలను నెరవేర్చు స్వామిగా కొనియాడతారు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం వలన సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోతాయని అంటారు. సూర్య భగవానుడి దర్శనం వలన ఆరోగ్యం, దక్షిణామూర్తి దర్శనం వలన జ్ఞానము లభిస్తాయనేది మహర్షుల మాట. బ్రహ్మదేవుడికి ఆలయం, పూజలు ఉండవనే సంగతి తెలిసిందే. శంకరుడి శాపమే అందుకు కారణమనేది కూడా మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడి శివయ్య సన్నిధిలో ఉపాలయంలోనే బ్రహ్మదేవుడు కూడా నిత్య పూజలు అందుకుంటూ ఉండడం ఈ క్షేత్రం ఎప్పుడు చూసినా భక్తులతో కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. పాహి మాం భక్తరంజని దుఃఖభంజని కష్టనాశని పాహి మాం. పెన్నా నదీ తీరంలో విరిసిన ఆధ్యాత్మిక వనం శ్రీ కామాక్షీతాయి మల్లికార్జున స్వామి క్షేత్రం. కశ్యప మహాముని యజ్ఞం చేసిన ప్రదేశం, ఆదిదేవుని అనంత లీలా విశేషాల సమాహారం. యజ్ఞవాటిక నుంచి మహేశ్వరుడు ఆవిర్భవించిన పుణ్యస్థలి, యజ్ఞకామాక్షిగా అమ్మవారు కొలువైన దివ్యస్థలి. అభిషేకాలే ఆదిదేవుడికి ప్రియం, అమ్మ ఆశీస్సులే జగతికి జయం. పంచకామాక్షి క్షేత్రాలలో ఇది ఒకటి. ఆ తల్లి చూపించే మహిమలు కోటి. వైశాఖంలో జరిగే బ్రహ్మోత్సవం భక్తులందరికీ నేత్రోత్సవం. ఇటు పురాణ ప్రాశస్త్యం, అటు చారిత్రక వైభవం కలిగిన క్షేత్రాలలో జొన్నవాడ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మల్లికార్జునుడి లీలా విశేషాలకు నిలయంగా కామాక్షితాయి అనుగ్రహ పీఠంగా వెలుగొందుతున్న ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలనే విషయం ఇక్కడ అడుగుపెట్టిన తర్వాతే అర్థమవుతుంది. ఆది దంపతుల పాదాలను విడిచి వెనుతిరగటం అంత తేలికైన విషయం కాదు అని అనిపిస్తుంది. ఎన్నో విశేషాలకు, మరెన్నో ప్రత్యేకతలకు నిలయంగా కనిపించే ఈ క్షేత్రంలో ఉదయం 4:30 ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. దేవీ దేవతలకు అర్చకులు నిర్వహించే కైంకర్యాల అనంతరం 7 గంటల నుండి దర్శనం మొదలవుతుంది. మహానైవేద్యం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు తలుపులు మూసేస్తారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటల నుండి పూజలు మొదలవుతాయి. ఏకాంత సేవ అనంతరం రాత్రి 9 గంటలకు ఆలయం తలుపులు మూసేస్తారు. అన్ని నగరాల నుంచి నెల్లూరుకు అనువైన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. నెల్లూరు నుంచి స్థానిక వాహనాలలో జొన్నవాడకు చేరుకోవచ్చు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో మరొక ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. నమస్తే.